నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ పర్యటించారు. స్థానిక ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి సింగిల్ రోడ్ను డబుల్ రోడ్ గా మార్చే పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కార్యకర్తల త్యాగాలతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అభినందించారు. ఒక పార్టీకి ఏమో డివైడ్ అయింది, ఇంకో పార్టీ ఏమో 4 ముక్కలై కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు అక్క చెల్లెలు బాగా బాగుంటారు కాబట్టి అందుకనే మనకు ఓటు లేవు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మీరు అందరూ ఒక్క సర్పంచ్ కూడా మిర్యాలు కూడా కాన్స్టిట్యూన్సీలో పోవద్దు. అదే మీరు నాకు మాట ఇవ్వాలి, మా క్యాప్టెన్ గారికి మాట ఇవ్వాలి. సర్పంచ్ తో పాటు మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ గెలిస్తేనే గ్రామాలలో సమస్యలు ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్తారు, ఎమ్మెల్సీలకు చెప్తారు, వాళ్ళు మాకు చెప్తారు. మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడి మన జిల్లాని అన్ని రంగాల్లో పూర్వపు నల్గొండ జిల్లాని రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా అన్ని రంగాలు 16 కోట్ల రూపాయలు సెంట్రల్ యూనియన్ సెంట్రల్ లైటింగ్ కానీ 40 కోట్లతో నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా